అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లి స్వర్ణాంధ్ర విజన్ 2047 నాటికి దేశ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉండేలా చేయటమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు ఎంపీపీ బొప్పన రాము, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, ఎంపీడీఓ సాయి నవీన్తో కలిసి నియోజకవర్గ విజన్ 2047 ప్లాన్ యూనిట్ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రత్యేక విభాగం ద్వారా మానిటరింగ్ చేసే సకాలంలో వాటిని ప్రజలకు అందించడమే యూనిట్ లక్ష్యమన్నారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. సాధించడానికి ఎంతలా కృషి పడుతున్నారో అందులో భాగంగానే ఇవాళ మనం తునిలో విజన్ 2047 తుని విజన్ 2047 అనే ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో, మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ ద్వారా నెలకొకసారి మనం అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టుకొని P4 అవనియండి, అగ్రికల్చర్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఇవాళ ఇలాంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ తో రివ్యూ పెట్టుకుని మన తునిని విజన్ ఆంధ్ర విజన్ 2047 సహకారంలో తుని కూడా 2047 విజన్ 2047 అనేది సాధించాలనే ప్రయత్నంలో ఇవాళ మేము కృషి స్టార్ట్ చేసాం. విజన్ 2047 దిశగా కూడా మేము ముందుకు నడుచుకుంటున్నాం. ఇక్కడ చాలా సపోర్ట్ గా, స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఏదైతే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక విజన్ 2047 అనే ఆఫీస్ ఉండాలని చెప్పి ఫండ్స్ కూడా కేటాయించడం జరిగింది. అందుకు మేరుగా ఎంపీడీఓ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఇవాళ ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టాఫ్ కూడా చాలా ఎమికబుల్ గా ఉన్నారు. వారందరి సహకారంతో మనం విజన్ 2047 తప్పకుండా సాధించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.